ఓ యువతి తన తల్లి దగ్గరకు వెళ్ళి తన జీవితం గురించి తనకు ఎదురవుతున్న కష్టాల గురించి చెప్పుకుని వాపోయింది. పరిస్థితులను ఎదుర్కోవడం ఎలాగో ఆమెకు అర్థం కావడం లేదు. అందుకే అన్నీ వదిలిపెట్టేయాలనుకుంటుంది. పరిస్థితులతో పోరాడి పోరాడి అలసిపోయిందామె. ఒక సమస్య పరిష్కారం అయ్యేసరికి ఇంకో సమస్య వచ్చి పడుతోంది. తల్లి కూతురిని వంటింట్లోకి తీసుకువెళ్ళింది. 3 పాత్రల్లో నీళ్లు పోసింది. ఒక పాత్రలో క్యారెట్లు, మరో పాత్రలో కోడిగుడ్లు, మూడో పాత్రలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది. సుమారు 20 నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసింది. ఆ మొత్తం సమయం ఆమె నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. తర్వాత వాటన్నిటినీ వేర్వేరు గిన్నెలలోనికి మార్చింది. అప్పుడు తల్లి తన కూతురితో వాటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించమని చెప్పింది. కుమార్తె వాటిని చూసింది. క్యారెట్లు మెత్తగా ఉడికాయి. కోడిగుడ్డు పెంకు పగలగొట్టి చూస్తే లోపల పదార్థమంతా ఉడికి ఉంది. కాఫీ గింజలు నీటిని డికాషన్గా మార్చేశాయి. సరే అమ్మా, ఎందుకే నువ్వు చెప్పదలుచుకున్నదేంటి? తల్లి ఇలా వివరించింది. క్యారెట్ ఉడకబెట్టక ముందు గట్టిగా బలంగా ఉండేది. ఉడకబెట్టాక మెత్తగా బలహీనంగా తయారైంది. కోడిగుడ్డు ముందు బయట గట్టిగాను లోపల ద్రవంగాను ఉండేది. ఉడకబెట్టాక పెంకు పిలుసుగాను లోపలి ద్రవం గట్టిగాను మారాయి. ఇంకా కాఫీ గింజలు తమను మరగబెట్టిన నీటిని డికాషన్గా మార్చేశాయి. నీ సంగతి ఏంటి? సమస్యలు నీ తలుపు తట్టినప్పుడు నువ్వెలా స్పందిస్తున్నావు? క్యారెట్ లాగానా, గుడ్డులాగానా, లేక కాఫీ గింజల్లాగానా? నువ్వే ఆలోచించుకో. క్యారెట్లా మామూలు సమయాల్లో దృఢంగా ఉండి వేడి తగలగానే, అంటే సమస్య రాగానే మెత్తబడిపోతున్నావా? కోడిగుడ్డులోని ద్రవంలా ముందు బలహీనంగా ఉన్న ఒక సమస్య వచ్చినప్పుడు గట్టిపడతావా? లేకపోతే తన వేడిక్కిచ్చిన నీటికే ఓ కొత్త రుచిని, సువాసనని ఇచ్చే కాఫీ గింజల్లా నీకు సమస్య కలగజేసే పరిస్థితిని మార్చేస్తావా? ప్రతికూలతను నువ్వు ఎలా ఎదుర్కొంటావు? క్యారెట్ లాగానా, గుడ్డులాగానా, లేక కాఫీ గింజల్లాగానా? అడిగింది తల్లి. మీరు కాఫీ గింజల్లా ఉంటే కఠోరమైన గడ్డు పరిస్థితులను సైతం మెరుగ్గా మార్చేసుకోగలరు. ఒక్కసారి ఆలోచించండి. ఇక నేను చేసిన వంట ఏంటంటే తోటకూర ముదిరినట్లుగా ఉందని దాంట్లో కాస్త ఉప్పు నీళ్లు వేసి ఉడకబెట్టి వార్చేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రేఖలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు పోపు వేగిన తర్వాత వార్చిన తోటకూర వేసి పసుపు ఉప్పు వేసి ఆయిల్ కక్కేదాకా వేయించేసాను. ఇక వెన్న చిలికిన కవ్వాన్ని కూడా ఒకసారి అన్నంలో ముంచి తీసేసాను, జిడ్డు వదిలిపోతుందని. ఉదయం గింజ అయితే బట్టలకు వాడతాం కనుక ఇక సాయంత్రం పూట వండే అన్నంలో మాత్రమే ఇలా వెన్న చిలికిన కవ్వాన్ని ముంచి తీసి వస్తుంటాను. ఇదొక చిట్కా అన్నమాట. థ్యాంక్ యూ.